నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. రైతు అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తేటకుంట క్యాంప్ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి హాజరైన ఎమ్మెల్యే యనమల దివ్య రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు. రైతుకు సర్వ హక్కులు కల్పించి నూతనంగా ఆవిష్కరించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ముంగిటికు చేరాయి. పైసా ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వ విప్ యనమల దివ్య శుభారంభం చేశారు. చింత కూడా నీకు అవసరం లేదు ఇప్పుడు. అలాగేనా? అర్థమైందా నీకు? పాస్బుక్ లాగా అనుకుంటున్నావు. ఈ పాస్బుక్ వచ్చేసి నీకు ఒక స్కానర్ ఉంటుంది. పాత ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం లాగా మామూలుగా నీకు తెలియకుండా నీ భూమి నీ పేరు కాకుండా వేరే వాళ్ళకి మార్చేయడం అలాంటివి జరగవు. ఇంకా ఖచ్చితంగా నీదే ఉంటుంది. ఏ మార్పు జరగాలన్నా నిన్ను సంప్రదించి చేయవలసి వస్తుంది. అలాగేనా? అంత గ్యారంటీ ఇస్తుంది ఈ పాస్బుక్. అలాగేనా? ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 114 మందికి, కవలపాడు గ్రామానికి చెందిన 292 రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. రైతు శ్రేయస్సుకు పాసు పుస్తకాల్లో సర్వ హక్కులు కల్పించడం జరిగిందని ఆమె రైతులకు వివరించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ రైతుకు పూర్తి భద్రత కల్పించేందుకు డిజిటలైజేషన్ చేసి పాసు పుస్తకాలను రూపొందించడం జరిగిందన్నారు. రైతాంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుందని, భూములకు పూర్తి హక్కు కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి పూర్తి తోడ్పాటు అందిస్తుందన్నారు. తహసీల్దార్ ప్రసాదరావు, ఎస్ఎన్వరం సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, చిటికెల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, గంట్ల సత్యనారాయణ, తమరాణ సత్యనారాయణ, తమరాణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో మన తుని మండలికి సంబంధించిన చిటికెల అగ్రహారం అలాగే కమల్పాడు గ్రామాలకు మనం ఇవాళ పట్టాదారు పాస్బుక్ అనేది పంచడం జరిగింది. కమల్పాడు వచ్చేసి 292, అలాగే మన సిహెచ్ అగ్రహారం వచ్చేసి 114 పట్టాదారు పాస్బుక్లు. ఈ పట్టాదారు పాస్బుక్ అనేది మామూలు పాస్బుక్ లాగా కాదు, ఇంత ముందు లాగా పాస్బుక్ లాగా కాదు. ఇది చాలా హైటెక్ డిజిటల్ పాస్బుక్. ఇది ఒకవేళ మీరు ప్రజలందరికీ నేను చెప్తున్నా, ఇది ఒకవేళ మీరు పోయినా సరే దీని డిజిటల్ కాపీ ఆల్రెడీ మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర, అలాగే రెండోసారి మీరు డూప్లికేట్ కాపీకి కూడా ఎలిజిబిలిటీ మీరందరూ కూడా. అలాగే మీ స్థలం ఎక్కడుందో డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆల్రెడీ చేసి పెట్టిన మీ స్థలం ఎక్కడుందో చూసుకోవచ్చు. ఈ స్కానర్ ద్వారా ఇక్కడ ఒక QR కోడ్ అనేది ఉంది. ఇది మీ ఫోన్ ద్వారా మీరు స్కాన్ చేసుకుంటే మీ స్థలం ఎక్కడుందో కూడా మీకు చూపెడుతుంది. సో అంత విలువైన పాస్బుక్. గతంలో లాగా ఎవరు బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు వేసి ఇచ్చేయడం అలాంటివి లేవు. ఈసారి ఖచ్చితంగా రాజముద్రతోటి, మన ఏపీ ప్రభుత్వం రాజముద్రతోటి వేసిన పట్టాదారు పాస్బుక్. ఈ పాస్బుక్ పాత పాస్బుక్ లాగా కాదు, హైటెక్ డిజిటల్ పాస్బుక్. మీ వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. గత ప్రభుత్వం లాగా మీకు చెప్పకుండా మీ స్థలం ఎవరో పేరు రాసేయడం. నేను ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఇదే సమస్య, చాలా రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న మొదటి అడుగు ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. ఈ డిజిటల్ పాస్బుక్ ద్వారా మీకు తెలియకుండా మీ స్థలాన్ని ఎవరు ఎటువంటి ట్యాంపరింగ్ కూడా చేసే అవకాశం లేదు. ప్రతిదీ ఇది కనుక స్కాన్ చేసుకొని పెట్టుకుంటే మీ ఫోన్లో ప్రతిదీ ఎక్కడ ఏం జరిగినా మీ స్థలం గురించి మీ ఫోన్కి డైరెక్ట్గా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు తెలియకుండా మీ భూమి ఎక్కడా పోదు. కాబట్టి మీకు కల్పించిన భద్రత ఇది. కూటమి ప్రభుత్వం మీకు కల్పించిన, మీ భూమికి కల్పించిన భద్రత ఈ డిజిటల్ పాస్బుక్ అనేది. థ్యాంక్ యూ. జై హింద్. కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత చాలా సీరియస్గా, అంటే ప్రతి రైతుకి గ్రామ స్థాయిలో, ఫీల్డ్ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు
ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి ఎక్కడా కూడా బ్యాంకులకు వెళ్ళినప్పుడు కానీ అమ్ముకోవడాలు కొనుగోలు చేసినప్పుడు కానీ పంపకాలు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా సబ్సిడీలు పొందవలసిన క్రమంలో కానీ ఏ రకమైనటువంటి చిన్న పొరపాటు కూడా ఉపేక్షించమని చెప్పి చాలా చాలా ఏమంటారు పర్షియన్స్ తో చాలా తదేకంగా దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం వారు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. ఇవి వీటిలో చూసినట్లయితే సుమారు 16 రకాల ఫీచర్స్ ఉంటాయి మేడం. ఈ 16 రకాల ఫీచర్స్ ఏంటంటే ఈ హైలీ ట్యాంపర్డ్ అంటే ఏ రకమైనటువంటి ట్యాంపరింగ్ కి అవకాశం ఉండదు. ఈ పుస్తకాల్లో మొత్తం అంతా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గతంలో రైతుల ఆందోళన చెందే విధంగా ఏ రకమైనటువంటి రాజకీయ ముద్రలు లేకుండా కేవలం రాజముద్రతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ చిహ్నంతో కూడినటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు, లోపల QR కోడ్తో కూడినటువంటి పాస్ పుస్తకాలు. మీరు పాస్ పుస్తకం కనబడడం లేదని కూడా మీరు చింతించక్కర్లేదు. దానిలో QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసుకున్నట్లయితే మీకు అది డౌన్లోడ్ అవుతుంది. మీ ఫోన్ లో కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అలాగే తెలుగు ఇంగ్లీష్ లో మీ పేరు, మీ తండ్రి పేరు లేదా భర్త పేరు ఫ్రీగా అయితే, అలాగే పొలము, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఫోటో, అలాగే మీ పొలం తాలూకా పటం. ఇంతకుముందు FMB వరకు ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే రైతు తన పొలం ఎలా ఉందో ఆ విధంగా అదే రకమైనటువంటి లోపల పటం, దాని డిజిటల్ మ్యాపింగ్, దాని స్కేలింగ్, దాని లేడరు అన్ని ప్రతిదీ కూడా ఇలా 16 రకాలు. అంటే ఎవరు మేము ఇంకా దానికి మించి మీరు మా ఆఫీస్కి వచ్చి చూడవలసిన రికార్డు ఏమీ ఉండదు. ఎవ్రీ రికార్డ్ అంటే FMB కానీ, ఏరిస్ట్ కానీ, అడగలు కానీ అన్ని వివరాలు కూడా పాస్ పుస్తకంలోనే నమోదు చేసి ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ థింగ్. చాలా 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 వర్కౌట్ చేసి గవర్నమెంట్ ఇన్ని బెనిఫిట్స్ ని పాస్ పుస్తకంలో వచ్చే విధంగా క్రియేట్ చేసి, అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం గారు కూడా మాకు చెప్పారు ప్రతి సందర్భంలో రైతుకి ఇచ్చేటటువంటి పాస్ పుస్తకం సింగిల్ మిస్టేక్ లేకుండా వెళ్ళాలి. సింగిల్ మిస్టేక్ లేకుండా వెళ్ళాలని సార్ గారు మేడం గారు కానీ మాకు పదే చెప్పారు. మేడం మీరు చెప్పినట్టే పాస్ పుస్తకాల్లో తప్పులు మాక్సిమం ఎరాడికేట్ చేసాం మేడం. చూసినట్లయితే మనకి కవలపాడులో చూసినట్లయితే మనకి 200 కంపెనీకి 6 మాత్రమే కప్పులు వచ్చినా వాళ్ళకి ర్యాంక్ పంపించాం మేడం. రిటర్న్ రీప్రింటింగ్ పంపించాం మేడం, అవి రీప్రింట్ అయ్యి వస్తాయి. అలాగే అగ్రహారంలో చూసినట్లయితే 114కి అక్కడ కూడా 6 కప్పులు వచ్చినాయి మేడం, అవి మళ్ళీ రీప్రింట్ చేసి పంపిస్తాం మేడం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా పాస్ పుస్తకం పొందేటటువంటి